వెహికల్ ముందుకు మూవ్ అవుతా. శిక్షించాలి కలకత్తా తేజాన్వితులను వెంటనే. ఓకే, అక్కడ కూడా సర్కిల్ ఫామ్ అవ్వండి ప్లీజ్. సో ఇవాళ భారతదేశం మొత్తాన్ని కోల్పోతున్న డాక్టర్స్ కి రక్షణ కల్పించాలి. ఇవాళ ఒక్కరోజు మాట కాదు, ఒకరోజు జరిగిన వెంటనే చేయడం కాకుండా ఇది చట్ట రూపంలో వచ్చేదాకా మేము ఆగమంతో ఉండాలని విజ్ఞప్తి. పని చేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మూడోది, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా నందకిషోర్ గారు దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేస్తట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతులు రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కనుక మీరు అందరూ మాతో పాటు ఉండి మాతో పాటు సహకరించకపోతే మీకు ఫ్యూచర్లో అందరికీ నమస్కారం. 24 గంటల పాటు అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్ని నిలిపివేయటం జరిగింది. ఓపీలు, ఎలక్టివ్ సర్జరీస్ అన్ని నిలిపివేశాం. ఇది నేషనల్ వైడ్లో మొత్తం ఉన్న 10 లక్షల మంది డాక్టర్లు ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు. అలానే దారుణమైన సంఘటన ఇది ఒక వైద్య విద్యార్థికో లేకపోతే ఒక మహిళకో జరిగింది కాదు. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి సంబంధించిన సమస్య. ఎట్లా అంటే మగవాళ్ళకు కూడా భార్యలు, పిల్లలు, చెల్లెలు అక్కడ అందరూ ఉంటారు. అట్లానే ఆడవాళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో, అంటే పనిచేసే వాళ్ళు ఇదివరకులా కాదు కదా, మగవాళ్ళతో సమానంగా ఇంకా చెప్పాలంటే ముందుకు కూడా వెళ్ళే తరుణంలో వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ భద్రత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భద్రత లేకుండా వెళ్ళిన వాళ్ళు ఇంటికి వెనక్కి వస్తారో లేదని అందరూ ఆందోళన చెందాలంటే చాలా కష్టం. సో ఇట్లాంటి హేయమైన చర్యలు సమాజం అంతా ఖండించాలి. ఇది సభ్య సమాజంలో అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళైతే అందరం కలిసికట్టుగా ఈ పోరాటాన్ని మొదలుపెట్టాం. మా డాక్టర్ల సమస్యలు చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మేము అందరం దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. ఈవెన్ గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే మీ మూలంగానే ఈ ఉద్యమం చాలా పెద్దదైంది. దయించి గుంటూరు, అమరావతి మన క్యాపిటల్ సిటీలో జరుగుతున్న ఈ పెద్ద ఉద్యమాన్ని మీరు మరి ముందుగా ఫోకస్ చేసి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పోరాటానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా డాక్టర్స్ కోసం హెల్ప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి సత్యమైన భువనేశ్వరి గారు మాకు చెప్పుకున్నారు. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఎ బిగ్ వే. న్యాయం జరిగే ఎందుకంటే ఇది ఓన్లీ డాక్టర్స్ కి సంబంధించిన విషయం కాదు, ఇది ఆడపిల్లలకి సంబంధించిన విషయం, వర్కింగ్ ఉమెన్ కి సంబంధించిన విషయం. మన బిడ్డలు ఎంతమందో డాక్టర్లు చదువుతూ ఉన్నారు, ఎంతమందో నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళకి సరి అయిన ఒక డ్యూటీ రూమ్ ఉందా? వసతులతో కూడిన డ్యూటీ రూమ్ ఉందా? మినిమం వసతులు లేవు. ఎన్నో హాస్పిటల్స్ లో డ్యూటీ డాక్టర్స్ స్ట్రక్చర్స్ మీద పడుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? మన వ్యవస్థ. దీంట్లో సమూలమైన మార్పు రావాలి అని అంటే మన వ్యవస్థను నడిపించే నాయకులు కూడా కొంచెం దీని మీద శిక్షించాలి.
హాస్పిటల్ పైన కానీ హెల్త్ వర్కర్స్ మీద జరిగే దౌర్జన్యాన్ని అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. శిక్షించాలి.